మాధురి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మాధురిని. విజువల్స్ మీరు చూస్తున్నారు. ట్రీట్మెంట్కు సహకరించడం లేదు మాధురి. వాణి వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ కూడా మాధురి చెప్పుకొచ్చారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. వెంటనే అక్కడున్న స్థానికులు రియాక్ట్ అయ్యారు. అంబులెన్స్కి కాల్ చేయడంతో స్ట్రెచర్ మీద ఆవిడని తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా బోల్తా పడిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వాణి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారంటున్నారు మాధురి. పూర్తిగా ఎక్కడా కూడా ట్రీట్మెంట్కి సహకరించడం లేదు అనే మాట వినిపిస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. అదిగో రైట్ సైడ్ మీ బాక్స్లో చూస్తున్నారు. అదే మాధురి ప్రయాణిస్తున్న కారు. ఆ కారులో తను వెళ్తూ ఉండగా ఆగి ఉన్న మరో వెహికల్ని ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. కావాలని అక్కడ మీరు చూడొచ్చు, 2 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ కారు మనకు కనిపిస్తోంది, రెండోది రెడ్ కలర్ కారు మనకు కనిపిస్తోంది. ఆవిడ ట్రావెల్ చేస్తూ ఉండగా దువ్వాడ శ్రీను విషయంలో, ముఖ్యంగా దువ్వాడ శ్రీను భార్య వాణి చేస్తున్న వేధింపులు కావచ్చు, లేకపోతే ఆరోపణల విషయంలోని మనస్తాపానికి గురై ఆ బలవన్ మరణానికి పాల్పడినట్టుగా ప్రయత్నించినట్టుగా ఆమె చెప్తున్నారు. ముఖ్యంగా ట్రీట్మెంట్ కూడా ఆమె సహకరించలేదు. అప్డేట్స్ అందించేందుకు సత్యనాయుడు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సత్యనాయుడు, ప్రస్తుతం మాధురి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? చూస్తే ప్రస్తుతం మాత్రం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే 4 రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వివాదాల విషయంలో ఐకాన్గా ఉన్నటువంటి దివ్వెల మాధురి టెక్కల్ నుండి పలాస వెళ్ళే క్రమంలో టోల్గేట్ అంటే పలాస టోల్గేట్ లక్ష్మీపేట వద్ద ఆమె జూమ్ యాప్లో మాట్లాడుతున్న టైంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది. ఈ ఘటనలో మాత్రం ఆమె తీవ్రంగా గాయాలు పడ్డాయి. అక్కడ ఉన్నటువంటి హైవే అంబులెన్స్ ఉటావుట్న ఆమెను పలాస ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ 4 రోజులుగా ఆమె ఓవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉంటున్నారని ఆమె భార్య పిల్లలు చేసినటువంటి ఉదంతంలో అందరినీ కూడా సుపరిచితులుగా మారింది. ఆమె కూడా తనపై ఉన్నటువంటి వేధింపుల కారణంగా డాక్టర్లు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ విషయంలో ఐకాన్గా ఉన్నటువంటి మాధురికి జరిగినటువంటి ఈ వెహికల్ యాక్సిడెంట్ వెనుక ఏదైనా హస్తం ఉందా, లేకపోతే ఆమెకున్న స్ట్రెస్సే ఈరోజు ఆ ప్రమాదానికి కారణమా అన్న విషయాలు కూడాను దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం మాధురి ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉంది. ఆమెకి చికిత్స జరుగుతూ ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కూడాను ఆ వాహనం ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అసలు ఆ వాహనంలో ఎంతమంది ఉన్నారు, ఈ వాహనం ప్రమాదానికి గల కారణాలు ఆరా తీసే పనిలో పోలీసులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మాత్రం మాధురికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత, మాధురి ప్రమాదానికి గురైన తర్వాత దువ్వాడ శ్రీను ఆమెతో మాట్లాడారా? ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం అయితే బాబా అంటే శ్రీనివాస్ తమ్ముడు ఆమె వెంటే ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మాట్లాడే ఉంటారు. ఇప్పుడు ఆయన ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే బయటికి కనుక వస్తే అక్కడ ఉన్న భార్య పిల్లలు ఇద్దరు కూడాను ఆయన అడ్డగించే పరిస్థితి ఉందంటే ఆయన బయటకు వచ్చే సాహసం కూడా చేయడానికి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పోలీసులు ఉన్నారు, ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయడంలో వీలున్నారు. ఇంట్లో ఉన్న శ్రీనివాస్ బయటకు వచ్చే పరిస్థితి అయితే చేయడం. కాకపోతే బాబాతో మాట్లాడి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో మాధురితో మాట్లాడే అవకాశానికి ఆమె అపస్మార స్థితిలో ఉంది కాబట్టి ఆమెతో మాట్లాడకపోయినా తమ్ముడితో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఆరా తీసేందుకు దువ్వాడ శ్రీను ప్రయత్నాలు సాగిస్తున్న అనుకోవచ్చు మనం. ప్రస్తుతం మాత్రం పలాస హాస్పిటల్ ఉన్నట్టు మాధురి మాత్రం మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు బాబా దగ్గరుండి ఆ వైద్య పరీక్షలు చేయించేందుకు క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఈ విషయంలో మాత్రం శ్రీనివాస్ ఇప్పుడు ఇంటి నుండి బయటకు వస్తాడా, లేకపోతే వస్తే అది ఎవరైతే వాణి పిల్లలు అడ్డుకుంటారు లేదనే విషయాన్ని కూడా మనం వైపు గమనించాలి. ఈ విషయంలో శ్రీనివాస్ బయట లేకపోయినా కూడాను ఆయన కార్యకలాపాలన్నీ 4 రోజుల పాటు దగ్గర నుండి చూసుకుంటున్నటువంటి మాధురి మాత్రం ఈ రోజు పూర్తిగా మెంటల్ మాధురికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అక్కడ నర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఆవిడ నిరాకరిస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా సమాచారం ముందు ప్రయత్నం చేస్తుందని చెప్పి విజువల్స్ మీరు చూస్తున్నారు. దువ్వాడ శ్రీను విషయంలో మాధురి చాలా కీలకంగా ఉన్నారు. ఆరోపణలు చేస్తున్నారు దువ్వాడ శ్రీను భార్య వాణి మాధురి మీద. ఈ నేపథ్యంలో మాధురి కారు ప్రమాదానికి గురైంది. అయితే కారు ప్రమాదానికి గురైన తర్వాత హాస్పిటల్కి తరలించారు మాధురిని. కానీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే కనుక అక్కడ వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే వద్దు, నాకొద్దు ట్రీట్మెంట్ అంటూ కూడా ఆవిడ తిరస్కరిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. 2 చేతులతో తలని అలా గట్టిగా పట్టుకున్నారు. ఆ పెయిన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు నర్సులు, అక్కడ వైద్యులు అక్కడ
వైద్య సిబ్బంది ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇస్తూ ఉంటే కనుక ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సిలైన్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారని భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే అప్పటికి పాప వాళ్ళు శ్రమిస్తున్నారు. ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం, ఎందుకంటే మీకు రక్తస్రావం అయింది కాబట్టి ట్రీట్మెంట్ ఇస్తే కనుక మీకు ఇబ్బంది ఉండదు, కాస్త మీరు సహకరించాలంటే వాళ్ళు అక్కడ చెప్తున్న పరిస్థితుల్లో ఎక్కడ ససేమిర సహకరించడం లేదు. మాధురి విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఇప్పటికీ తన మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. ఆ మనస్తాపమే ఇంతటి ప్రమాదానికి దారి తీస్తుందంటూ కూడా మాధురి చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి విజువల్స్లో మీరు చూస్తున్నారు. 4 బాక్సెస్లో మీరు చూస్తున్నారు. మొదటి బాక్స్లో కారు ప్రమాదానికి గురైన తర్వాత మాధురిని హాస్పిటల్కి చేర్చారు. హాస్పిటల్ బెడ్ మీద మాధురిని చేర్పించిన తర్వాత అక్కడ వైద్యులు తమకున్న ఎక్విప్మెంట్తో వెంటనే చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, ఆవిడ దగ్గరికి చేరుకున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ మాధురి ట్రీట్మెంట్కి సహకరించడం లేదు. ఆ విషయాలు మీరు చూస్తున్నారు. ఆర్కుంటే రాసుకోండి సార్. ఎగ్జాక్ట్ చేంజ్ నెంబరు రీజన్ చెప్పండి. రైట్, మాధురికి ట్రీట్మెంట్ జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. నాయుడు, విజువల్స్ లో క్లియర్ కట్ గా కనిపిస్తోంది ఆవిడ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ కి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఎందుకంటే రక్తస్రావం జరిగింది కాబట్టి ఒకవేళ ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోతే ప్రాణాపాయ స్థితి కూడా చేరుకునే అవకాశాలు చాలా సందర్భాల్లో చూసాం. ఎందుకంటే ట్రీట్మెంట్ వెంటనే జరగాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికైనా సహకరిస్తున్నారా, లేకపోతే ఇంకా బెట్టు చేస్తున్న సందర్భం ఉందా? ట్రీట్మెంట్ అందించేందుకు అక్కడ వైద్యులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? వైద్యానికి నిరాకరించాల్సిన ఆవశ్యకత అయితే మాధురికి లేదు. ఎందుకంటే ఆమె వాహనం ప్రమాదానికి గురైన అంటే అదుపు తప్పి బోల్తా పడి వేరే వాహనం ఢీకొన్న తర్వాత జరిగిన ప్రమాదం కాబట్టి ఆమె వైద్య సేవలు అంటే వైద్యానికి నిరాకరించే ఆవశ్యకత ఉండబోదు. ఎందుకంటే ఆమెకి గాయాలు కూడా తీవ్రంగా తగిలి అపస్మార స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆమె పెయిన్ అలా నిరాకరించేందుకు మనకి ఆవిడ సహకరించలేదు అనుకోవచ్చు. కానీ వైద్యులు మాత్రం చికిత్స చేసేందుకు మాత్రం వారంతు ప్రయత్నం మాత్రం సాగిస్తున్నారు. అక్కడ చేరుకున్నటువంటి ఎవరైతే శ్రీనివాస్ తమ్ముడు బాబా ఉన్నారో ఆయన కూడా అక్కడ దగ్గరుండి వైద్యులను కూడాను వైద్య చికిత్స చేయించాలని కూడా ఆయన కోరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ తీవ్రత ఏ మేరకు ఉందన్న విషయాన్ని మాత్రం ముందు వైద్యులు నిర్ధారించుకుంటారు. ఒకవేళ సీరియస్ అయ్యేలాగుంటే రిఫర్ చేసేందుకు కూడాను ఫస్ట్ ఎయిడ్ అంటే జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాద తీవ్రతలో ఆమెకే బలంగా గాయాలయ్యాయి. ఆ గాయాలైన క్రమంలో రక్తస్రావణం కూడా జరిగింది. ఆమె కూడాను అపస్మార స్థితిలో ఆ స్ట్రక్చర్లో వెళ్ళేటప్పుడు కూడా అపస్మార స్థితిలో ఉన్నాయి. హాస్పిటల్కి చేరిన తర్వాత ఆమెకు గనక హోష్ వచ్చినట్టుంటే ఈ 4 రోజులుగా ఉన్నటువంటి స్ట్రెస్ కారణంగా ఆవిడకి ఇటువంటి ప్రమాదం జరిగిందన్నటువంటి ఆవేదనకు గురై ఈరోజు వైద్య పరీక్షలకి వైద్యానికి కానీ చికిత్సకి కానీ నిరాకరించే అవకాశం ఉంది. కానీ అపస్మార స్థితిలో ఉన్నటువంటి మాధురి ఎందుకు వైద్య చికిత్సకి నిరాకరిస్తుంది అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. ఆమెకు వైద్యం చేయాలని వైద్యులు వచ్చే క్షణంలో ఆమె కనుక హోష్ మీద ఉండి తనకు వద్దని డిమాండ్ చేసినా కూడా అంటే ప్రతిఘటించినా కూడా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే 4 రోజుల్లో ఆమెకు మాత్రం మానసిక స్థితి అంతా కూడాను ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ఒంటరి మహిళగా ఆమె సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ మూకుమ్మడిగా ఆమెపై చేస్తున్న ఆరోపణలు ఆమె మానసిక స్థితిని కూడాను కొంత తగ్గించిందని చెప్పుకోవచ్చు. ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నా కూడా ఒక మహిళగా వేరే వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేయడంతో పాటు ఎవరు కూడా తనకు తోడు లేకపోవడం ఈ పరిణామాలన్నీ కూడాను ఈ లోపలే ఈ ఆమె టెక్కల నుండి పలాస అంటే ఏదైతే రేపు సోమవారం కాబట్టి నాయుడు ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మరో బ్రేకింగ్ అందుతోంది, ఆ బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదు, నేనే ఢీకొట్టా అంటున్నారు మాధురి. నాకు ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు అంటున్నారు మాధురి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాపై నా పిల్లలపై ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నానంటూ కూడా మాధురి చెప్పుకొచ్చారు. అందుకే బలవన్ మరణానికి పాల్పడాలనుకున్నానంటూ కూడా మాధురి చెప్పుకొచ్చారు. వాణి వల్లే నేను చనిపోవాలని అనుకున్నా అంటూ కూడా మాధురి చెప్పినట్టుగా తెలుస్తోంది. వాణి పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నానన్నారు మాధురి.
ఇది రోడ్డు ప్రమాదం కాదు, నేనే ఢీకొట్టా అంటున్నారు. తనకే ట్రీట్మెంట్ అక్కర్లేదంటున్నారు మాధురి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు మాధురి ఇంతటి రిస్క్ తీసుకున్నారు, అవును ఎందుకు ఇటువంటి పని చేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. అప్డేట్స్ అందించేందుకు నాయుడు కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి విజువల్లో మీరు చూస్తున్నారు, అక్కడ వైద్యులు అవును ప్రమాదానికి గురైన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ బెడ్ మీదకి చేర్పించిన తర్వాత ఆమెను అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వైద్యులు చేరుకున్నారు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రీట్మెంట్స్ ఇచ్చేందుకు ఐ థింక్ ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అక్కడ చేరుకున్న తర్వాత ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మాధురికి. ఈ నేపథ్యంలోని నాకు ట్రీట్మెంట్ వద్దు, నాకే ట్రీట్మెంట్ అక్కర్లేదు, నాపై నా పిల్లలపై ట్రోలింగ్ తట్టుకోలేకే నేను ఈ పని చేస్తానంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అప్పటికి కాస్త వైద్య సిబ్బంది కూడా కాస్త అంత బెట్టు చేస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే రక్తస్రావం జరిగింది, అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాద తీవ్రతను మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటుంటాం. ప్రమాదం జరిగిన కొద్ది గంటలు గోల్డెన్ అవర్గా మనం పరిగణిస్తూ ఉంటాం. ఆ టైంలోని ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్ టైంలోని మనిషి ప్రాణాలను కనుక కాపాడగలిగితే ఆ సివియారిటీ తగ్గుతుంది, ఆ ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఆ ప్రమాద తీవ్రతను తగ్గించాలన్నా, ప్రాణాపాయం నుంచి కాపాడాలన్నా గోల్డెన్ అవర్ కీలకం. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. ట్రీట్మెంట్కి సంబంధించి ట్రీట్మెంట్ అందించేందుకు తీవ్రంగా శ్రమించారు, మాధురిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా ఆవిడ బెట్టు దిగలేదు, ఎక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ ట్రీట్మెంట్కి సహకరించలేదు. ఈ నేపథ్యంలోని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు, నా వల్ల ఇబ్బంది అనే అంశానికి సంబంధించి కరెక్ట్ కాదు, వాణి పెట్టే టార్చర్ని తట్టుకోలేకే ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడాల్సి వచ్చినట్టు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. తనకి ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదంటున్నారు మాధురి. అప్డేట్స్ అందించేందుకు నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు ఇప్పుడు, ఎందుకంటే దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరగంట కావస్తోంది ప్రమాదం జరిగిన తర్వాత, ఎప్పటికైనా ట్రీట్మెంట్కి తను సహకరిస్తున్నారా లేకపోతే బలవంతంగా ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే గోల్డెన్ అవర్ సంబంధించి మాట్లాడుకుంటాం ప్రమాదం జరిగిన తర్వాత. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఎస్హెచ్ని మీరు చెప్పేది మాత్రం స్పష్టం చేసుకున్నాను. ఎందుకంటే ఆమె ఒక ఒంటరి మహిళ, ఇప్పటికే దువ్వాడ శ్రీనితో అక్రమ సంబంధం ఉందని వాణి ఆరోపణల నేపథ్యంలో 3 రోజుల క్రితం బయటకు వచ్చి మీడియా ముందు తనకు ఏదైతే అక్రమ సంబంధాన్ని తన వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం అంటగట్టినటువంటి దువ్వాడ వాణి చేసినటువంటి ఈ ఆరోపణలను తట్టుకోలేకనే ఈరోజు తన బలవన్ మరణానికి వాహనాన్ని ఢీకొట్టానన్న అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఆమె ఒంటరి మహిళ, ఎవరైతే బాధను పంచుకోవాలనుకున్నారో దువ్వాడ శ్రీని కూడాను ఇంటికే పరిమితం అయ్యారు, ఇంట్లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు, అలాగనే బయట కూడా ఒంటరిగా తిరుగుతున్నారు. ఎందుకంటే ఒంటరిగా తిరిగి ఏదైతే ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి అనిశ్చితి నెలకొని ఉందో, ఆ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అటు అత్తవారింటి నుండి ఏదైతే ఉన్నటువంటి భర్త కూడా ఇప్పటికే ఆమెను చేదరించుకునే పరిస్థితి ఉంది. పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా ఆమెను దూరం పెట్టారు. ఈ క్రమంలో ఒంటరిగా తనపై వేసినటువంటి ఈ ముద్దను చెరిపించుకేందుకు చేస్తున్న ప్రయత్నంలో 4 రోజులుగా కంటి మీద నిద్ర లేకుండా ఆమె మాత్రం ఈరోజు సమాజంలో ఆమెపై ఆరోపణలు తొలగించుకొని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఆమె మదనపాటు పడుతుంది అందులో ఎటువంటి అతిశక్తి లేదు. అందులో భాగంగానే ఈరోజు టెక్కల్ నుండి పలాస వెళ్తుండగా లక్ష్మీపేట టోల్ గేట్ సమీపంలో ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని ఆమె ఢీకొట్టింది అని ఆమె మాటల్లో చెప్తే తప్ప, లేదనుకుంటే జూమ్ యాప్లో మాట్లాడుకుంటుండగా ఆ వాహనం ఢీకొట్టిందా అన్నటువంటి పరిణామం. ఎందుకంటే ఆమె ఆత్మహత్య చేసుకున్నంత పిరికి మహిళ కాదు. 4 రోజులుగా ఇంతమంది మూకుమ్మడిగా ఆమెపై దాడి చేసినప్పుడు కూడా ఆమె మాత్రం ముఖంని దీంట్లో పోరాటానికి మాత్రం సిద్ధమవుతుంది. ఆమె ఒంటరిగా ఈ ప్రక్రియను అంతా ఎదుర్కొంటుంది బాహ్య ప్రపంచంలో ఉంటూ. ఆవిడ మాటల్లో ఆవిడ చెప్పిన పరిస్థితి, ఎందుకంటే ఇష్యూకి సంబంధించి మనం క్లియర్గా విజువల్లో చూడొచ్చు. ఆవిడ నిరాకరిస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తుంటే ఇన్ఫాక్ట్ వైద్య సిబ్బందికి సంబంధించి చేతితో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడే స్వయంగా చెప్తున్నారు, వాణి పెట్టే టార్చర్ తట్టుకోలేక నేను ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డానంటూ కూడా. సో అంటే సినారియో మారిపోయిందా, ఇంకా తన మీద ప్రెషర్ పడుతోందా, ఆ ఒత్తిడిని జయించలేకపోతారా? మీరు అన్నట్టుగా బహుశా 3 రోజుల క్రితం వరకు మనిషి ఒకలా ఉండొచ్చు, కానీ ఇటువంటి సంఘటన వచ్చినప్పుడు మనిషి మైండ్ సెట్ మారిపోయే అవకాశం, అటువంటి సిచ్యువేషన్స్ మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది ఇప్పుడు? ముఖ్యంగా మాధురికి సంబంధించి ఎవరైనా అక్కడికి చేరుకుంటున్నారా మాధురికి మద్దతుగా?
మాధురికి మద్దతుగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దువ్వార్ శ్రీనివాస్ తమ్ముడైనటువంటి బాబా. ఆ బాబా ఆ ఇంటికి వెళ్ళి వస్తున్నారు. ఈరోజు బాబానే చేతుడుగా నిలుస్తున్నారు. బాబా ఇంటి నుండి